బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమర్నాథ్ యాత్రికులకు బిగ్ షాక్ తగిలింది. 5 రోజుల్లోనే మంచు శివలింగం అదృశ్యమైపోయింది. కరిగిన పవిత్ర గుహలోని మంచు శివలింగానికి సంబంధించిన దృశ్యాలు చూసి కాస్త మనసు చివుక్కుమంటోంది. కానీ అక్కడికి చేరుకున్నాం కదా, ఆ స్థల ప్రాధాన్యత దృష్ట్యా మేము తృప్తిగానే ఉన్నామని చెప్తూ ఉన్నారు ఇంకొంతమంది. మే నెలలో ఆ మంచు శివలింగాన్ని మీరు చూస్తూ ఉన్నారు. దాదాపు 7 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. 7 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది ఆ మంచు శివలింగం. కానీ ఇప్పుడు చూడొచ్చు, పూర్తిగా కరిగిపోయింది ఆ శివలింగం. ఎక్కడ కూడా ఆనవాళ్ళు కనిపించట్లేదు. కేవలం ఆ కరిగిపోయిన తర్వాత మంచు ముక్కలు ఉంటాయి కదా, కేవలం ఆ మంచు ముక్కలు మాత్రమే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా ఈ మంచు శివలింగం అనేది ఉంటుంది. దాదాపు కనీసం నెల రోజులైనా దర్శనం ఇస్తూ ఉంటుంది అనేది అక్కడ వినిపించమాట. సాధారణంగా ఎలా ఉంటుందంటే, మే చివరిలో లేకపోతే యాత్ర ప్రారంభంలో ఇది 7 అడుగులు ఉంటుంది. అంటే సుమారు 2 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. అయితే వాతావరణ మార్పుల కారణంగా ఇది చాలా వేగంగా కరిగిపోతూ ఉంది. గత 3 ఏళ్ల కాలంలో చూసుకుంటే ఇటువంటి పరిస్థితులే కనిపించాయి. అంతకుముందు బాగానే ఉండింది, కానీ గత 3 ఏళ్లలో పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. దీని మీద భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జూలై 7 నాటికి 99% కరిగిపోయింది. అంటే నిన్నటికి. సాధారణంగా మే నెలలో సుమారు 7 అడుగుల ఎత్తు వరకు ఉండింది. ఆ తర్వాత నుంచి వారం రోజుల వ్యవధిలోనే అది పూర్తిగా కరిగిపోయింది. గడిచిన 3 ఏళ్లలో ఈ మంచు రూపం వారం రోజులకి మించి ఉండటం లేదు. ఈసారి 5 రోజుల వరకే ఉండింది అనేది వినిపిస్తున్నమాట. కారణాలుగా మాట్లాడుకుంటే అక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణం కావచ్చు, లేకపోతే అటువైపుగా వస్తున్న ఉష్ణగాలుల పరిస్థితి కావచ్చు, లేకపోతే చలికాలంలో మంచు కురిసే ఆ పరిస్థితులు ఉంటాయి కదా, ఆ మంచు కురిసే సిచ్యువేషన్స్ కావచ్చు, అవన్నీ తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణమై ఉంటుందని చెప్పి వాతావరణ నిపుణులు భావిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఆధ్యాత్మికంగా భావిస్తూ ఒకవేళ కరిగిపోయింది కదా అని చెప్పి నిరుత్సాహం భక్తుల్లో ఉందా అంటే కనుక లేదు. కాస్త ఉండొచ్చు కాక. ఎందుకంటే అమర్నాథ్ యాత్రకు వెళ్ళేది ఆ మంచు శివలింగాన్ని దర్శించుకుని ఆయనను మనసారా చూసి తరించి అక్కడి నుంచి యాత్రను పూర్తి చేసుకొని తిరిగి ప్రయాణం అవుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ మంచు శివలింగమే కనిపించలేదు, కాస్త మనసు చివుక్కుమన్నప్పటికీ కూడా ఇంకా యాత్రకు వెళ్ళడానికి, యాత్రను పూర్తి చేసుకోవడానికి కారణం ఒకటే చెప్తున్నారు భక్తులు. మంచు శివలింగం కరిగిపోయి ఉండొచ్చు కాక, కానీ ఆ స్థల ప్రాధాన్యత ఉంది. ఆ శివయ్య అక్కడే కొలువై ఉన్నాడు కాబట్టి మేము వెళ్తున్నాం, ఆ స్థలాన్ని, ఆ ప్రదేశాన్ని తాకి మేము వచ్చేస్తాం. ఆయన అక్కడే ఉన్నారు, ఆయన ఆ ప్రాంతంలోనే కొలువై ఉన్నారు కాబట్టి ఆ స్థలాన్ని దర్శించైనా వచ్చేస్తాం. మీరు చూడొచ్చు అక్కడ ఎలా ఉంటుందనేది. ఎందుకంటే మే నెలలో మంచు శివలింగం మీరు చూస్తే కనుక మంచు శివలింగం మీరు చూడొచ్చు. దాంతోపాటు ఆ చుట్టుపక్కల కూడా దాదాపుగా కనీసం ఒక 2 అడుగుల వరకు ఆ మంచు మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ చూడండి, ఈ విషయంలో మీకు పూర్తిగా కరిగిపోయిన శివలింగం ఆ ప్రాంతం కనిపిస్తోంది. ఆ కొండ ప్రాంతం, ఆ రాయి ప్రాంతం కనిపిస్తోంది. అక్కడక్కడ మిగిలిన మంచు ముక్కలు మాత్రమే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీని మీద ప్రస్తుతం వాతావరణ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అమర్నాథ్ గుహలో మంచు శివలింగం మే నెలాఖరుడు దాదాపు 7 అడుగుల ఎత్తు వరకు ఉండగా ప్రస్తుతం 4 అడుగుల ఎత్తు వరకు కొన్ని రోజుల క్రితం, అంటే దాదాపుగా జూలై 5 అనుకుంటా, సబ్జెక్ట్ ద కరెక్షన్, అంటే 4 అడుగులు ఎంతో ఉండింది. ఆ తర్వాత ఒక్కసారిగా కరిగిపోయింది. అయితే ఈ ఏడాది మంచు లింగం వేగంగా కరగడానికి అక్కడ ఉష్ణోగ్రతలు, గుహ లోపల పెరిగిన మనుషుల ఆ మూమెంట్, మానవ కార్యకలాపాలే కారణం అంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే గుహ పైకప్పు నుంచి కారుతున్న నీరు మునుపట్ల సమర్థవంతంగా గడ్డ కట్టడం లేదు అనేది ఇంకొంతమంది అభిప్రాయం. సో కారణాలు ఏదైనా కావచ్చు, కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఆ మంచు శివలింగం పూర్తిగా కరిగిపోయింది. ఇంకొంతమంది చెప్తున్న దాని ప్రకారం 99%. అఫ్కోర్స్ అలా అనుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇంకా అక్కడ మంచు ముక్కలు కనిపిస్తున్నాయి కాబట్టి 99% కరిగిపోయింది. 7 అడుగులు ఉండాల్సిన శివలింగం. ఈ యాత్రకు సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ఏడాది యాత్ర గురించి మాట్లాడుకుంటే జూలై 3న ప్రారంభమైంది. అఫ్కోర్స్ మేలో లింగం ఏర్పడినప్పటికీ కూడా, అంటే ఆ ప్రాంతం అక్కడే ఉంటుంది, ఆ ప్రాంతం అక్కడ ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా అమర్నాథ్ యాత్రను ప్రారంభిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమైంది. ఆగస్టు 28 వరకు కూడా మొత్తం 57 రోజుల పాటు కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో కనీసం అంటే జూలై 3న అనుకుందాం, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, అంటే 5 రోజులు మాత్రమే మంచు శివలింగం ఉండింది. ఆ తర్వాత ఎక్కడ ఆ ఆనవాళ్ళు, అంటే ఆ మంచు
శకలాలు అనుకుంటామా, లేకపోతే ఆ మంచు ముక్కలు అనుకుంటామా, ఏవైనా కావచ్చు, అవి మాత్రమే మనకి కనిపిస్తూ ఉన్నాయి. మిగిలినవి ఏవి కూడా అక్కడ మనకి కనిపించడం లేదు. ఇదే భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక చోటు నుంచి దాదాపుగా పహల్గామ్ నుంచి స్టార్ట్ చేస్తే 16 కిలోమీటర్లు అటు ఇటుగా ఉంటుంది. అండ్ నీల్గిరి నుంచి స్టార్ట్ చేస్తే దాదాపుగా కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నీల్గిరి నుంచి బాల్తాల్ వెళ్ళాలి, అక్కడి నుంచి బరారి వెళ్ళాలి, ఆ తర్వాత ఆ కేవ్కి వెళ్ళే పరిస్థితులు ఉంటూ ఉంటాయి మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి. బట్ పహల్గామ్ నుంచి అయితే ఏకంగా దాదాపుగా కనీసం 16 కిలోమీటర్లు పైకి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. 7,500 అడుగుల నుంచి 15,000 అడుగుల ఎత్తు వరకు కూడా ఉంటుంది. అక్కడికి ట్రావెల్ చేస్తూ ఉంటారంటే అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంటుందో పరిస్థితి అనేది. ఈ క్రమంలో అక్కడి నుంచి చందన్వారి వెళ్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నాగకోటి, శేషనాగ్, అక్కడి నుంచి పాపిబల్, సంగం, ఇవన్నీ టచ్ చేసుకుంటూ అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. చాలా కష్టతరమైన ప్రయాణం అయినప్పటికీ కూడా భక్తులు వెళ్తూ ఉంటారు. మంచు శివలింగాన్ని బాబా బర్ఫానీ అని చెప్పి కొంతమంది పిలుస్తూ ఉంటారు. అంటే ఈ గుహ లోపల పైకప్పు నుంచి పడి నీటి చుక్కలు గడ్డ కట్టడం కారణంగా ప్రతి ఏడాది వేసవి కాలంలో ఒక పవర్ఫుల్ లింగాకారం ఏర్పడుతుంది. ఆ లింగాకారం ఏర్పడుతుంది. చంద్రుని కరళ ఆధారంగా, అంటే శుక్లపక్షం కృష్ణపక్షం, ఈ లింగం పరిణామం మారుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉండడం, దాన్ని విశేషంగా చెప్తూ ఉంటారు. పురాణ నేపథ్యం గురించి ఒకసారి మాట్లాడుకుంటే పరమశివుడు తన సతీమణి పార్వతీదేవికి ఒక రహస్యం గురించి మాట్లాడుతూ అమరత్వ కథను వివరించిన సందర్భంలో పరమ పవిత్రమైన ప్రదేశం ఇది అని భక్తుల నమ్మకం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ గుహలో శివలింగంతో పాటు పార్వతీదేవి, వినాయకుడిని పోలిన మంచు ఆకారాలు కూడా ఏర్పడతాయి అని అయితే ఇక్కడ వినిపించమాట. బట్ ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది ఈ మంచు శివలింగానికి. ఈ మంచు శివలింగానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ మంచు శివలింగం ఆ గడ్డ కట్టి ఆ శివలింగాకారంలో దర్శనమిచ్చింది కేవలం 5 రోజులు మాత్రమే. ప్రస్తుతం ఆ లింగం కరిగిపోవడం, మంచు శివలింగం కరిగిపోవడం భక్తులు కాస్త ఆందోళనగా కనిపిస్తున్నప్పటికీ కానీ వెంటనే వాళ్ళు సముదాయించుకొని ఆ ప్రదేశాన్ని దర్శించాం, ఆ శివయ్య అక్కడే ఉన్నాడని చెప్పి భావించి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అవుతూ ఉన్నారు. అయితే వాతావరణ మార్పుల కారణంగానే ఇది జరుగుతోందా? నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎక్కువ సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకోవడం, ఆబ్వియస్లీ భక్తులు అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనం చేయగలిగింది ఏంటి? ఎందుకంటే మనం ఈ స్థాయిలో అక్కడికి చేరుతున్నప్పుడు ఎందుకంటే ప్రకృతిలో భాగం మనం. మీరు గుర్తుంటే కనుక అమ్మవారిని కూడా ప్రకృతి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రకృతిని మనం కాపాడుకుంటే భగవంతుడు మనల్ని కాపాడుతాడు అనుకుని భావించి కనుక మీరు అక్కడ ఏర్పాట్లు చేసుకోగలిగితే, అంటే నేచర్ని కాపాడగలిగేలా అక్కడ ఏర్పాట్లు చేసుకుంటే, ఫర్ సపోజ్ ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకెళ్లారు, లేకపోతే ఒక చిన్న చాక్లెట్ ర్యాపర్ ఉంది, ఐఎమ్ సెయింగ్ జస్ట్ చెప్తున్నా, అలాంటివి తినిపడేశారు. అలా కాకుండా అక్కడ మనం ఏది వ్యర్థం చెయ్యము. ఇలా కొంచెం మనం ఏర్పాట్లు చేసుకుంటే అక్కడ వాతావరణం కలుషితం కాకుండా, అక్కడ వాతావరణంలో మార్పులు రాకుండా మన భక్తికి తగినట్టుగా మనం మసులుకుంటే, అట్ ద సేమ్ టైం ప్రకృతికి అనుగుణంగా కనుక మనం వెళ్ళి దర్శనం చేసుకోగలిగితే ఇటువంటి ప్రకృతికి అంటే సహజ సిద్ధంగా ఏర్పడే పరిణామాలని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో ఈ నేపథ్యంలో మీరే అనుకుంటూ ఉన్నారు, మంచు శివలింగం కరిగిపోవడంకి కారణం ఏమై ఉండొచ్చు? అండ్ ఇది ఆధ్యాత్మికంగా మీరు ఎలా భావిస్తారు? ఈ అంశానికి సంబంధించి అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.